ఈరోజు చాలా మందికి ఈ పిఎఫ్లో అమౌంట్ రావడానికి రకరకాల ఇష్యూస్ వస్తున్నాయి. అది ఎందుకు వస్తున్నాయి అనేది క్లారిటీగా ఎవరికి తెలియట్లేదు. చాలా మంది ఏం చేస్తున్నారంటే, కొంతమందికి ఏంటంటే యూఏఎన్ నెంబర్ యాక్టివేషన్ ఎట్లాగో తెలియదు. వన్స్ అది యాక్టివేషన్ అయిపోయిన తర్వాత దాన్ని పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలియదు. వన్స్ అది క్రియేట్ చేసుకున్న తర్వాత దానికి కేవైసీ ఎలా చేయాలో తెలియదు. కేవైసీ చేసినా కూడా దానికి ఈ నామినీ అని ఇప్పుడు లేటెస్ట్గా పెట్టారు. ఆ ఈ నామినీ ఎలా చేసుకోవాలి అంటే, ఫర్ సపోజ్ ఎందుకు ఆ ఈ నామినీ అనేది తెలియదు. అది తెలుసుకున్న తర్వాత ఆ పిఎఫ్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలియదు. ఒకవేళ పిఎఫ్ క్లెయిమ్ చేసిన తర్వాత అది ఫుల్ పేమెంటా పార్షియల్ పేమెంటా అనేది చాలా డౌట్స్ ఉన్నాయి పిఎఫ్లో. ఎంతో మంది వస్తూ ఉంటున్నారు, ప్రతి ఒక్కరు ఏదో ఒక ఇష్యూస్ వస్తాయి. వాళ్ళకి సరిగ్గా పిఎఫ్ రావట్లేదు, ఎందుకు రావట్లేదు అనేది కూడా పెద్ద క్లారిటీ తెలియట్లేదు. సో మోస్ట్లీ మనకి ఈ పిఎఫ్ క్లెయిమ్ చేసుకోవడానికి ఒక మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఫర్ సపోజ్ మనం ఏదైనా ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తాం. జాబ్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకు తెలియకుండా మనం ఏం చేస్తామంటే, మనకు తెలియకుండానే చాలా మిస్టేక్స్ మనం అనుకుంటాం అన్నీ కరెక్ట్గా ఉంటాయని, కానీ అవన్నీ కరెక్ట్గా ఉండట్లా. ఎందుకంటే మన ఆధార్ కార్డులో నేమ్ ఒకలాగా ఉంటుంది, మన పాన్ కార్డులో ఒక నేమ్ ఉంటుంది, మనం ఎక్కడైతే జాబ్ చేస్తున్నామో అక్కడ ఒక నేమ్ ఉంటుంది, నెక్స్ట్ మన బ్యాంక్ అకౌంట్లో మన బ్యాంక్ పాస్బుక్లో అక్కడ ఒక నేమ్ ఉంటుంది. ఈ రకంగా నాలుగు రకాల నేమ్స్ ఉంటే దానివల్ల ఏమైపోతుందంటే, పిఎఫ్కి పెద్ద మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఎవ్రీ క్యారెక్టర్ అనేది సేమ్ యాజ్ టీజ్గా ఉంటేనే, అంటే ఆధార్ కార్డులో ఉన్నట్టు పాన్ కార్డులో ఉండాలి, పాన్ కార్డులో ఉన్నట్టు బ్యాంక్ పాస్బుక్లో ఉండాలి, బ్యాంక్ పాస్బుక్లో ఉన్నట్టు పిఎఫ్లో ఉండాలి. పిఎఫ్లో అకౌంట్లో మీరు అమౌంట్ డైరెక్ట్ అవుతూ ఉంటుంది కదా, అక్కడ ఏ పేరు ఉందో కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఇలా సేమ్ టైం ఎట్ ద సేమ్ టైం నేమ్స్ ఎలా ఉన్నాయో అలాగే మీకు డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమ్ ఉండాలి. ఆ డేట్ ఆఫ్ బర్త్ సేమ్ ఉండి ఈ నేమ్స్ సేమ్ ఉంటేనే, ఈ 4 కలిపి కేవైసీ క్లెయిమ్ చేస్తేనే మీకు ఆ పిఎఫ్లో యాక్టివేషన్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా ఉంటుందంటే, నేను చూసే ఇష్యూస్ చాలా చూశాను. ఎట్లా అంటే, కొంతమందికి ఆధార్ కార్డులో కే రవీంద్ర అని ఉంటుంది, లేకపోతే కొంతమంది పాన్ కార్డులో రవీంద్రనాథ్ అని ఉంటుంది, బ్యాంక్ పాస్బుక్లో ఇంటి పేరుతో సహా రవీంద్ర అని ఉంటుంది. ఈ రకంగా 3 టైప్స్లో 4 టైప్స్లో అట్లా ఉంటే ఇది కేవైసీ చేసుకోవడానికి యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే మనం పిఎఫ్ కేవైసీలో పెట్టుకున్నప్పుడు ఏం చేస్తామంటే, పాన్ కార్డ్ అప్లోడ్ చేస్తాం, ఆధార్ కార్డ్ అప్లోడ్ చేస్తాం, యాజ్ వెల్ యాజ్ అలాగే బ్యాంక్ పాస్బుక్ అప్లోడ్ చేస్తాం. ఈ 3 చేసినప్పుడు ఏమవుతుందంటే, ఆ పేర్లు ఏదైతే ఉందో మ్యాచ్ కావు. ఆ మ్యాచ్ కానప్పుడు ఏమవుతుందంటే మీకు కేవైసీ కాదు. ఆ కేవైసీ కాకుండా చాలా మంది ఏం చేస్తారంటే, ఆ అమౌంట్ కావాలనుకుంటే మీరు క్లెయిమ్ చేసేసుకోమంటారు, క్లెయిమ్ చేసేస్తారు, ఆ అమౌంట్ రాదు. ఎందుకు రావో ఏంటి అనేది ఎవరికి క్లారిటీ తెలియదు. సో దానికి మీరు మెయిన్ చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ 4 ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ 4 డాక్యుమెంట్స్ మీరు పర్ఫెక్ట్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. ఇన్ కేసు లేకపోతే అవి ముందు పర్ఫెక్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవడం కానీ, దాన్ని కేవైసీ చేసుకోవడం కానీ, పిఎఫ్ క్లెయిమ్ చేసుకోవడం కానీ మీరు చేసుకోవచ్చు. సో ఇటువంటిగా ఈ డాక్యుమెంట్స్ ఎట్లా కావాలి, ఏంటి, అది ఎట్లా క్లెయిమ్ చేసుకోవాలి, ఆ పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, నెక్స్ట్ మీకు ఆ కేవైసీ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఈ నామినీ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇవన్నీ పెద్ద ప్రాసెస్. ఇవన్నీ అయిపోయిన తర్వాత మీకు ఫైనల్గా మీకు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఆ అమౌంట్ ఎట్లా వస్తుంది, లేదా మీకు అడ్వాన్స్ కావాలంటే ఎట్లా వస్తుంది. సో ఇవన్నీ కావాలనుకుంటే మీరు ఫ్యూచర్లో ఈ వీడియోస్ పెడుతూ ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నా ఇండెక్షన్ ఏంటంటే, ఫస్ట్ మీరు ఏం తెచ్చుకోవాలంటే, ఫస్ట్ మనకి డబ్బులు రావట్లేదంటే ఎందుకు రావట్లేదంటే మీరు ప్లాన్ చేసుకోండి. మనకి ఎక్కడన్నా నేమ్ తప్పు ఉందా, లేదా డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉందా, లేకపోతే మనం ఏమైనా ఈ నామినీ ఏమైనా మిస్ చేస్తున్నామా, లేకపోతే బ్యాంక్ పాస్బుక్లో ఒకలాగా ఉంది, అమౌంట్ క్రెడిట్ అయ్యే టైంకి ఆ బ్యాంక్ పాస్బుక్లో సరిగ్గా లేకపోయినా కూడా అమౌంట్ క్రెడిట్ అవుతుంది. సో ఇన్ని రకాలుగా ఇవన్నీ చెక్ చేసుకుని అంతా క్లారిటీ ఉంది అనిపిస్తేనే మీకు అప్పుడు పిఎఫ్లో డబ్బులు పడుతుంది. సో మనం ఏమనుకుంటామంటే, వీళ్ళు రావట్లేదు, ఎంత చేసినా కూడా అవ్వట్లేదు అనుకుంటాం. సో అట్లా కాదండి. కంపల్సరీగా ఈపీఎఫ్లో అన్ని నేమ్స్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ పర్ఫెక్ట్గా ఉంటేనే మీకు అమౌంట్ పడుతుంది. సో దట్ అవి ఎట్లా చేయాలి ఏంటనేది మీకు కింద నేను మీకు వీడియోస్ పోస్ట్ చేస్తాను, యాజ్ వెల్ యాజ్ నా నెంబర్ కూడా మీకు కింద పోస్ట్ చేస్తాను. మీకు ఏదైనా ఎంక్వైరీ ఉన్నా కూడా మీరు వాట్సాప్లో చేసుకోవచ్చు. ఈ రకంగా మీరు ఈ ఫ్యూచర్లో ఎట్లయినా చేసుకోవాలన్నా, ఎలా క్లెయిమ్ చేసుకోవాలన్నా, లేదా అడ్వాన్స్ తీసుకోవాలన్నా, పాస్వర్డ్లు క్రియేట్ చేసుకోవాలన్నా, నామినీ చేసుకోవాలన్నా, ఈ అన్ని రకాలకు సంబంధించిన పిఎఫ్ క్లెయిమ్స్కి మొత్తం కూడా మన దగ్గర ఒక కంప్లీట్ సొల్యూషన్ ఉంది. సో మీరు అట్లా చూసుకొని దాన్ని చేసుకోండి. ఇంకా మీకు ఫ్యూచర్లో ఇటువంటి వీడియోస్ పెడతాను. సో ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. సో దట్ ఈ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి కూడా పాస్ చేయండి. సో వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది, మాకు కూడా సపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.